నమస్తే. తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతున్నది. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించే తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. మాగంటి గోపనాథ్ అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక రాబోతున్నది. ఆ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది ఆశావాహులు ఉన్నారు. ప్రధానంగా ఒక 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. నవీన్ యాదవ్ కావచ్చు, సిఎన్ రెడ్డి కావచ్చు, బొంతు రామ్మోహన్ కావచ్చు. ప్రధానంగా ఈ 3 పేర్లు వినిపిస్తున్నాయి. సో మరి ముగ్గురులో ఎవరికి అవకాశం రాబోతుంది, ఎవరికి వాళ్ళు అధిష్టానం కలుస్తూ ఉన్నారు, పెద్దల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ల కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని నమ్మి ఎవరిని బరిలోకి దించుతుందో చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిఎన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా ఒక ఆశావాహి, రహమత్ నగర్ కార్పొరేటర్గా పనిచేస్తున్నటువంటి సిఎన్ రెడ్డి గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. చాలామంది ఆశావాహులు ఉన్నారు. అందులో ప్రధానంగా ఒక 5 మంది పేర్లు వినిపిస్తే 5 మందిలో టాప్ 1-2లో కూడా మీ పేరు ఉన్నది. సో నవీన్ యాదవ్ కావచ్చు, లేకపోతే సిఎన్ రెడ్డి కావచ్చు, చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు. సో ఏమనుకుంటున్నారు సార్? అవకాశం వస్తుంది, అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారా? డెఫినెట్గా. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నేను రహమత్ నగర్ డివిజన్ అంటే ఒక పెద్ద డివిజన్ నుండి ఒక కార్పొరేటర్గా భారీ మెజారిటీతో 10,000 మెజారిటీతో గెలిచిన ఒక కార్పొరేటర్ నేను జూబ్లీహిల్స్లో ఉండడం. 2 సార్లు నేను స్టాండింగ్ కమిటీగా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అనునిత్యం ప్రజలతో ఉండడం కావచ్చు. నాకు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి డివిజన్ల పైన అంటే ఏ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఇంకా ఏం చేయాల్సిన పనులు ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ చేపట్టాలి. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న డివిజన్లన్నింటిలో కూడా 6 డివిజన్లలో ఉన్న స్థానిక సమస్యలు తెలిసిన వ్యక్తిగా, అనునిత్యం ప్రజలతో ఉండే వ్యక్తిగా డెఫినెట్గా ప్రజలతో ఉంటాను. మోరోవర్ దానికంటే అన్నింటికంటే ఈ కాంగ్రెస్ పార్టీలో 150 మంది కార్పొరేటర్లలో ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కార్పొరేటర్గా కూడా నేనున్నా కాబట్టి డెఫినెట్గా పార్టీ నన్ను పరిశీలిస్తుంది. పార్టీ డెఫినెట్గా నన్ను అంటే నాకు కూడా టికెట్ ఇస్తుందనే నమ్మకంతో ముందుకెళ్తున్నాం. డెఫినెట్గా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ పని చేసే నాయకుడికి గుర్తింపు ఉంటుందని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం. ఇట్లా సిఎన్ రెడ్డికి టికెట్ ఇస్తేనే యాక్టివ్గా పనిచేస్తాడా, లేకపోతే మీ పార్టీ నుంచి ఎవరికి ఇచ్చినా యాక్టివ్గా పనిచేస్తాడా? డెఫినెట్గా టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా సిఎన్ రెడ్డి ఒక కార్యకర్తగా పనిచేసే వ్యక్తి సిఎన్ రెడ్డి. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ కోసం పనిచేసి నాయకులకు అంటే ఇక్కడున్న ప్రజల కోసం పనిచేస్తేనే ఒక నాయకుడికి గుర్తింపు, ఒక గౌరవం. సో మనకు పదవులు వస్తేనే కాదు, పదవులు ఉన్నా లేకున్నా మనం అనునిత్యం ప్రజలతో ఉండాలి, ప్రజల సమస్యల మీద పోరాడాలి. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, స్థానిక సమస్యలు కావచ్చు, సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేవా, ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అది పేద ప్రజలకు చేరుతుందా, పేద ప్రజలు నిజంగానే ఆ ఫలాలను అనుభవిస్తున్నారా లేదా అనే ఒక వారధిగా పనిచేసేవాడే ఒక లీడర్, ఆ నాయకుడు. కాబట్టి ఏ పదవి ఉన్నా లేకున్నా సిఎన్ రెడ్డి అనేవాడు ఒక కార్యకర్తలాగా పనిచేస్తాడు, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా వెనకడుగు వేయడు. అధినాయకులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. మీలాంటి ఆశావాహులు చాలామంది. సో అధినాయకత్వంతో మాట్లాడే ప్రయత్నం చేసిరా? మీ యొక్క ప్రపోజల్ని వారి ముందు ఉంచేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగినాయా? డెఫినెట్గా అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవడం కంటే ప్రజల మన్నలు పొందడం ముఖ్యమని నేను భావిస్తాను. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. ప్రజలు గెలిపిస్తే గెలిచే నాయకులం అవుతాం తప్ప అధినాయకత్వాన్ని ప్రదర్శన చేసినంత మాత్రాన నాయకులం కాము. డెఫినెట్గా ప్రజల నుండి రావాలి, బలమైన కోరిక అనేది ప్రజల నుండి ఏర్పడాలి. ప్రజల నుండి వస్తేనే మనం ఒక నాయకులం అవుతాం తప్ప ఎవరో ఒకరు ఇది చేసినంత మాత్రం కాదు. కాకపోతే ఎప్పుడైనా కూడా ఒక నాయకుడు అనేవాడు నేను కాంపిటీషన్లో ఉన్నా అని చెప్పేసి ఒక అంటే బయోడేటా కావచ్చు, ఇది ఇవ్వడం సహజం. కానీ అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి ప్రజలతో ఉండడమే బెటర్ అనేది నా నిర్ణయం. మాగంటి గోపీనాథ్ అక్కడ ఒక ముద్ర వేసుకున్నాడు, చాలా మంచి నేత అని చెప్పేసి. ఆయన అకాల మరణంతో ఉప ఎన్నికలు వస్తున్నాయి. సో మాగంటి ఆ ముద్రను చెరిపేస్తూ మంచి అభివృద్ధి దిశగా మరి సిఎన్ రెడ్డి కనుక ఒకవేళ టికెట్ ఇస్తే ఏం చేస్తాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని? గత 10 సంవత్సరాల కాలంలో మాగంటి కావచ్చు అతను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా గత 10 సంవత్సరాల్లో తీరని సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. జూబ్లీహిల్స్ పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్ కాలంలో అంటే బీఆర్ఎస్ సమయంలో దాదాపుగా అన్నీ పెండింగ్, 70-80% ఆఫ్ వర్క్స్ ఇప్పటికి కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎక్కడ కూడా పనులు కాలేదు. కృష్ణానగర్ ఒక వర్షం పడితే కృష్ణానగర్ అంతా కూడా కృష్ణా నదిగా మారే పరిస్థితి ఉంది. అదేవిధంగా నటరాజ్ నగర్కి సంబంధించిన రోడ్ వైండింగ్ కాలేదు, రహమత్ నగర్కి సంబంధించినటువంటి జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కాలేదు. గత ప్రభుత్వంలో అతని హయాంలో కాని పనులు ఎక్కువ, పెట్టిన శిలాఫలకాలు ఎక్కువ. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పుడే చేయబడుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ పనులన్నీ చేయడానికి ఈ ప్రభుత్వం అయితేనే సాధ్యమవుతుంది కాబట్టి గతంలో అతను చేసినప్పటికీ కూడా కాని పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ 1.5 ఇయర్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా పనులు కూడా చేయడం జరిగింది. డెఫినెట్గా కొన్ని పనులు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఎలక్షన్స్ కంటే ముందే వాటిని కూడా కంప్లీట్ చేసుకునే విధంగా, లేదంటే ఒక 50-60% అయ్యే విధంగా కూడా అవి ఇప్పుడు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేయని పనుల కంటే పెట్టిన శిలాఫలకాలు ఎక్కువ. ఇప్పటికీ కూడా డ్రైనేజ్ సమస్య కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, అనేక ఇతరత్ర సమస్యలు, లోకల్ కమిటీ హాల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు. కమిటీ హాల్స్ నిర్మించిన దాఖలేదు, డ్రైనేజ్ ఇప్పటికి పొంగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ 1.5 ఇయర్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని ఈ ప్రజలు ఆదరిస్తారనే బలమైన సంకల్పం ఉంది. ఫైనల్గా మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది అక్కడ, కొంత బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి విన్నాం. సో ఎట్లా చూస్తారు మీరేమో రెడ్డి సామాజిక వర్గం, సో ఓటు బ్యాంక్ తక్కువగా ఉంటుంది, జనంలోకి ఎట్లా వెళ్తారు, ఎట్లా ఓట్ బ్యాంక్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తారు? ఇది జనరల్ ఎలక్షన్ కాదు, ప్రత్యేకంగా బై ఎలక్షన్స్. ఎక్కడ కూడా ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు తప్ప ఏదో బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఎక్కడ చూసేది ఉండదు. ఎందుకంటే ఈ బై ఎలక్షన్ అనేది కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎలక్షన్స్. ఈ ఎలక్షన్ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పార్టీ అధిష్టానం కూడా బీసీఆ ఇంకోటి అనేది చూడకుండా గెలుపోవటంలోనే పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని నిర్ణయిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బీజేపీ బీఆర్ఎస్ కూడా ఈ సీట్ను ఖచ్చితంగా సొంతం చేసుకోవాలి, సిట్టింగ్ సీట్ని మేము సొంతం చేసుకుంటే మాకు కూడా పట్టుంది ఈ జిహెచ్ఎంసీలో ఒక ఆలోచన చేస్తున్నది. సో బలమైన అభ్యర్థులు దించే అవకాశం ఉంటుంది. సో ఆర్థికంగా తట్టుకునేటువంటి శక్తి సీఎన్ రెడ్డికి ఉందా? డెఫినెట్గా ఇప్పుడు ఆర్థికంగా ఇదా బలంగా తట్టుకోవడం అనే దానికంటే ప్రజాబలం అనేది ఇంపార్టెంట్. ప్రజాబలం ఎవరికైతే ఉంటుందో వారు డెఫినెట్గా ఎలక్షన్లలో గెలుస్తారు. మీరు గతంలో కూడా చూశారు, చాలామంది ఎమ్మెల్యేలు ఏ బలం లేకున్నా కూడా ప్రజాబలం ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా అయ్యాడు. అలాంటి బలం నాకుంది, డెఫినెట్గా నేను గెలుస్తా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆర్థిక బలం కంటే ప్రజాబలం ముఖ్యం. ప్రజాబలం ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు, అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తా, జూబ్లీహిల్స్ అభివృద్ధికి తోడ్పడతా అంటూ సీఎన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చూద్దాం ఆ అదృష్టవంతులు ఎవరు. ఇక్కడ డబల్ ధమాకున్నది. ఎవరైతే ఎమ్మెల్యేగా గెలుస్తారో వాళ్ళు మంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందని ఒక చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి మరి డబల్ ధమాకా ఎవరికి రాబోతుంది, ఎవరికి ఆ అదృష్టం వరించబోతుంది, ఎవరిని మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు గురంగా జూబ్లీహిల్స్ బరిలో దించబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.